నమస్తే ఓరగలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. రైతు రుణమాఫీ అమలుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక సూచన చేశారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నామని గుర్తు చేశారు. రేపు రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 4 గంటలకు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలకు కనెక్ట్ అవుతానని చెప్పారు. రైతు వేదికలో రైతులంతా సమావేశం కావాలని, ఇది రాహుల్ గాంధీ చెప్పారని చెప్పిందని కాంగ్రెస్ క్యాడర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రైతు రుణమాఫీపై హాట్ గా చర్చలు జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డులు లేని మరో 6 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు దాటకుండానే 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడపమని గుర్తు చేశారు. రూపాయి పోగు చేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎవరిని వదలమని అన్ని రైతులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భరోసా కల్పించారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ కీలక నాయకులకు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లేలా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తలెత్తుకొని ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయాలని సూచించారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని 25,000 చొప్పున 4 దఫాలుగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నారని, పార్టీ పని అయిపోయిందని అన్నారు. అన్న వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏం తక్కువ చేశామని, ఎందుకు కాంగ్రెస్లోకి పోయిందని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు వస్తాయని భయపడి పార్టీ మారడని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి ఏది అడిగితే అది మంజూరు చేశామని తెలిపారు. నిధులు వరదలా పారించామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను మాజీ చేసే వరకు నిద్రపోమని అన్నారు హరీష్ రావు. మహిపాల్ రెడ్డి పార్టీ మారిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యంగా ఉన్నారని తెలిపారు.
నియోజకవర్గానికి నేను అండగా ఉంటానని హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్లతో కొట్టారని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై జీవోను వెంటనే మార్చాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గౌరవనీయులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, సింధు గారు, మా మహిళా నాయకురాళ్ళు, ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 4 ఏళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నాడు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్లే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి. మైపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి. మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మళ్ళీ మంచిగా అంటున్నావు. పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది. వీళ్ళు మలతాపకపోతుంది. అది రెండోసారి అధికారంలోకి రాలే. ఈ దేశ దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పనులు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువులో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. చెప్పలేదానికి నారాజ్ గారికి దయచేసి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 2-3 రోజుల పాటు కొనసాగుతాయని సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే సూచన ఉందని, పలు జిల్లాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది.
శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా 12వ రోజు ఏకాదశి సందర్భంగా దివ్య మనోహరమైన అలంకరణలో అమ్మవారి అభిషేకం మరియు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో దర్రూర్ మండలం పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కుడి కాల్వకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణా నది వరద పెరగడంతో అల్మటి డ్యాం గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటుంది. ఇవాళ నారాయణపూర్ డ్యాం గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో డ్యాం గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగం 30 ఎకరాల నుండి 50 ఎకరాల వరకు సాగునీరు రైతులకు పుష్కలంగా అందించడం జరిగింది. రైతులకు పంటను పండించుకోవడానికి నీటిని విడుదల చేయడం జరిగింది. కావున రైతులు నీటిని విడుదల చేయకుండా క్రమ పద్ధతిలో వాడుకోవాలని సూచించారు. సైడ్ వచ్చేటప్పుడు సింగల్ పట్టుకొని రావాలని చెప్పాలి. అది మళ్ళీ ఇంకోరు కూడా పెడతారు కదా. ఒకసారి గద్వాల జూరాల ప్రాజెక్టులో కుడి కాలువని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్లు 30,000 ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. మళ్ళీ ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండి వస్తుంది ఫ్లడ్. మళ్ళీ ఫ్లడ్ కూడా మనకు 60,000 క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి రాబోతుంది. ఈ 2-3 డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణా నదికి రాబోతుంది. దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది. అలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్ల నీళ్లు ద్వారా 30,000 ఎకరాల పైబడి అలా ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది. కుడికాలువ ద్వారా అంటే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది జూరాల ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడే. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి 2 లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది. రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 1 లక్ష రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనివల్ల రైతులకి పెట్టుబడికి అంటే మొన్న తీసుకున్న అప్పులు కూడా కొంత రైతులకు భారం కావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీలో భాగంగా 1 లక్ష రూపాయలు రేపు
ఇమ్మీడియట్గా రైతుల ఖాతాల్లో రేపు ఈవినింగ్ పడబోతున్నాయి. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల పక్షాలు నిలబడి చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో వేస్తామన్నారు, బిఫోరే వేయడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు. చేస్తానన్న బాగా జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండలం చింతరేవుల గ్రామం చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించే సందర్భంగా గ్రామాల్లో రైతుల సంతోషాన్ని సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గ ప్రజల తరపున గద్వాల్ రైతాంగం తరపున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరు పోస్ట్ పెడితే అందరు ఎప్పుడు వస్తుంది అందరు సాయంత్రం కొంచెం సైడ్ మొత్తం ఇట్లా నిలబడాలి. పైకి వెళ్ళిపోయింది అలా చేయనా మధ్యలో పోయినా వస్తలేదు పోయి ఈరోజు గొప్ప శుభదినం తొలి ఏకాదశి సందర్భంగా రైతాంగ చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ కావడం యావత్ దేశంలోనే ఒక శుభదినం. రైతులకి వ్యవసాయదారులకి వ్యవసాయ కుటుంబాల్లో ఈరోజు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తుంది. అంటే భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో రకాల ప్రభుత్వాలు వచ్చి ఎన్నో రకాలుగా రైతుల సంక్షేమం కొరకు పాటుపడినారు. ఇది ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 లక్షల రుణమాఫీ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేయడం చాలా అదృష్టం. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ఎప్పుడైనా కానీ రైతుల పక్షాన నిలబడతారు. రైతుల పక్షాన వాళ్ళు కూడా రైతులు ఎప్పుడు కూడా అండగా నిలబడతారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు చాలామంది చెప్పినారు, చాలా రకాలుగా చెప్పినారు. ప్రకారం ఈరోజు మన రైతు రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ కావడం అదృష్టంగా భావిస్తాం. మన తెలంగాణ ప్రజలు, రైతులు, అదే గద్వాల నియోజకవర్గము, అదేవిధంగా జోగులాంబ జిల్లా నియోజకవర్గ 2 తాలూకాలు అంటే జిల్లా రైతాంగం పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మొహరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని
డబిల్పురా బీబికా ఆలయం వద్ద మొహరం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మొహరం సందర్భంగా బీబికా ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మొహరం సంతాప దినాల్లో భాగంగా 10వ మొహరం రోజు జరిగే బీబికా ఆలయం ఊరేగింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ పాతబస్తీ డబిరాపూర్లోని బీబికా ఆలయం నుంచి ఏనుగుపై బీబికా ఆలయం ఊరేగింపు మధ్యాహ్నం ప్రారంభమైంది. బీబికా ఆలయం షియా ముస్లిం సోదరులు కత్తులతో బ్లేడ్లతో తమ తమ శరీరాలపై కొట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ. నమస్తే.